మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. 2.5 కోట్ల రూపాయలు డిస్బర్స్ చేసేంత కెపాసిటీ ఆప్తాకి ఎలా వచ్చింది? అమెరికాలో ఉన్నటువంటి ఆప్తా శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఈరోజు ఆప్తాలో 18,000 పైచీలకు ఆప్తా ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ మెంబర్స్ ఉన్నారు. త్రినాథ్ ముద్రగడ్డ గారి ప్రస్థానం ఎలా మొదలైంది? అమెరికా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆస్ట్రేలియా నుంచి, యూరోప్ నుంచి అమెరికా వైపు ఎలా మరలి? నేను వీరవల్లిపాలెం ఐనవెల్లి మండలం కోనసీమ జిల్లాలో పుట్టాను. అక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి తెలుగు మీడియంలో చదివాను. When I went to Australia and UK, Amsterdam, I always felt like పరాయి దేశంలో ఉన్నాననే ఫీలింగ్ ఉండేవాడిని. ఎప్పుడు మరి అమెరికా వెళ్ళినప్పుడు అంటే నా స్వదేశమైన ఫీలింగ్ నాకు అక్కడ కలిగింది. ఎందుకంటే అది ఇమిగ్రేషన్ కల్చర్ అమెరికాలో ఉండటం వల్ల. ఇప్పుడు ఉన్నటువంటి నేటివ్ ఇండియన్స్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తాత వచ్చారు, ఇప్పుడు నేను వచ్చాను, మా మనవడు చెప్పుకుంటాడు మా తాత వచ్చాడు ఇప్పుడు. ఒక ఎంప్లాయీగా అమెరికా వెళ్ళి ఎంప్లాయర్గా ఇప్పుడు మారారు. నేను ఎంప్లాయీగా మొదలుపెట్టి ఎంప్లాయర్గా రావడానికి కారణం ఆప్తా. 2-3 ఇళ్ళు కొన్నారు అయితే. అవును కదా. కానీ ఇప్పుడు మరి మొత్తం సిస్టమ్ మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చేస్తే కొలాప్స్ అయిపోతుంది, నాన్ అమెరికన్స్ మొత్తాన్ని కూడా బయటికి పంపించేస్తారు, తెగ ప్రచారం జరుగుతుంది. మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇమిగ్రేషను ఇలాగ బయట నుంచి వచ్చేవాళ్ళు దానికన్నా పెద్ద ప్రాబ్లం ట్యాకిల్ చేయాల్సింది అమెరికాలో. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియట్లేదేమో, మోడీ గారు ఆయిల్ రష్యా నుంచి తీసుకోవడం వల్ల ఆ ప్రైసెస్ అన్ని చాలా బ్యాలెన్స్లో ఉంచుతున్నారు. కానీ అటువంటి వాతావరణం అక్కడ లేదు కాబట్టి మరి అందుకని ఏంటంటే ప్రైసెస్ ఆల్మోస్ట్ 25% పెరిగింది లాస్ట్. త్రినాథ్ ముద్రగడ్డ గారు రోల్ ఏ విధంగా మారబోతుంది? ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్ ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు పాలిటిక్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు. డెఫినెట్గా అమెరికన్ పాలిటిక్స్లో నేను బిగ్ రోల్ ప్లే చేస్తాను వచ్చే కమింగ్ డేస్లో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన దేశంలో పుట్టి సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ విజయకేతనాలు ఎగరేసి మళ్ళీ మాతృభూమి కోసం సేవ చేయడం అనేది ఒక అరుదైనటువంటి సందర్భం. నిజంగా అలాంటి అరుదైన వ్యక్తులు దేశం కూడా గౌరవించుకోదగినటువంటి వ్యక్తులు అవుతారు. అలాంటి సర్వీసెస్ చేస్తోంది ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఇది ఒక మనిషి కాదు, ఒక సమూహం ఆలోచన విధానానికి ప్రతిరూపం. అదే ఆప్తా 2.5 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మంజూరు చేస్తూ తెలుగు విద్యార్థులకి ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతోంది. అదే క్రమంలో హైదరాబాద్ హైటెక్స్లో క్యాటలిస్ట్ పేరిట ఎంటర్ప్రెన్యూర్షిప్ని పెంపొందించేటువంటి ప్రయత్నాల్ని ఆప్తా మరింత వేగవంతం చేస్తుంది. జనవరి 4, 5 తేదీల్లో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కన్వెన్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ఆప్తా ప్రెసిడెంట్ త్రినాథ్ ముద్రగడ హైదరాబాద్లో ఉన్నారు. ఆయన అడిగి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రినాథ్ గారు నమస్కారం. నమస్కారం. ఆప్తా ఈ పేరు వినగానే మీకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే ఏదో అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది తెలుగు వాళ్ళ సమూహం, సంఘం, సమాజం అని అనుకునే అభిప్రాయం ఉంది. కానీ 2.5 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ అనేది చాలా పెద్దగా వినిపిస్తుంది సౌండ్. ఏంటి ఆప్తా ఎజెండా ఏంటి? 2.5 కోట్ల రూపాయలు డిస్బర్స్ చేసేంత కెపాసిటీ ఆప్తాకి ఎలా వచ్చింది? సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను త్రినాథ్ ముద్రగడ, ప్రస్తుత ఆప్తా ప్రెసిడెంట్. నేను ఇండియాలో వీరవల్లిపాలెం ఐనవెల్లి మండలం అమలాపురం కోనసీమ జిల్లా నుంచి వచ్చాను. అమెరికాలో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఉంటాను. నేను గత 26 సంవత్సరాల నుంచి అమెరికాలో లాస్ ఏంజల్స్ మిగతా ప్లేసుల్లో ఉండటం జరిగింది. అమెరికా వెళ్ళడానికి ముందు ఆస్ట్రేలియా, సిడ్నీ, మెల్బోర్న్, అదేవిధంగా నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ఆమ్స్టర్డామ్లో వచ్చేయడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తుల కోసం January 27, 2008 శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఫౌండర్స్, ప్రసాద్ సమ్మెట్ గారు, శ్రీని బ్రదర్స్, అదేవిధంగా 50+ ఫౌండింగ్ మెంబర్స్తో దీనికి అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఈరోజు ఆప్తాలో 18,000 పైచీలకు ఆప్తా ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ మెంబర్స్ ఉన్నారు. ఈ 18,000 మందిలో ఒక్క అమెరికాలోనే ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో 18,000 పైన ఉన్నారు. ఇంకా మెంబర్షిప్ తీసుకోలేని వాళ్ళు, ఇంకా తీసుకోకుండా వాట్సాప్ గ్రూపుల్లోని అదేవిధంగా ఫేస్బుక్లోని కనెక్ట్ అయిన వాళ్ళు ఇంకా ఒక 20,000 మంది వరకు ఉన్నారు.
ఇక్కడ మెంబర్షిప్ కోసం ఏంటంటే ఎవరిని ఫోర్స్ చేసేది ఏమీ లేదు. వాళ్ళు వాలంటీర్గా 2-3 సంవత్సరాల పాటు ట్రావెల్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ యొక్క సర్వీసెస్ నచ్చి మెంబర్షిప్ తీసుకుంటారు జనరల్గా. అలాగా అఫీషియల్గా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు అరౌండ్ 18,000 ప్లస్ ఉన్నారు. అందులో అరౌండ్ 750 ప్లస్ డాక్టర్స్ ఉన్నారు, ఎండీస్. సమ్ ఆఫ్ ద డాక్టర్స్ దే ఆర్ వెరీ ప్రెస్టీజియస్ డాక్టర్స్. ఎంతలాగంటే వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ గారి గురించి చెప్తాను. డాక్టర్ అర్జున్ దళవాయ్ గారు లాస్ ఏంజల్స్లో ఉంటారు. ఆయన నేను పుట్టడానికి 1 సంవత్సరం ముందు అమెరికా వచ్చి ఆయన హార్ట్ సర్జరీలు, కార్డియోవాస్కులర్ సర్జరీస్ చేస్తుంటారనమాట. ఆయన 60,000 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు ఆయన. అదేవిధంగా ఆయన అపోలో హాస్పిటల్ పార్ట్నర్ కూడా. ఆయన ఏంటంటే 1 సంవత్సరం అంటే నా వయసు ఎంత ఉందో దాన్ని మించి ప్లస్ 1 year ఆయన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంత ఉందన్నమాట. ఆయన ఇటువంటి 750 మంది డాక్టర్లు, ఆయన కూడా ఒకళ్ళు. మా అందరికీ ఎంతో గర్వకారణం. అటువంటి పేరు మోసినటువంటి వైద్యులు మా ఆర్గనైజేషన్లో భాగం. ఎంత అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ గారు కూడా ఆయనతో గైడెన్స్ తీసుకుంటారు. అదేవిధంగా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గారు కూడా ఆయనతో మాట్లాడి హెల్త్ రిలేటెడ్ సెకండ్ అడ్వైస్ తీసుకుంటారు. అంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆయన కూడా హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఆయన నెల్లూరు వాస్తవ్యులు. ఓకే. సో ఇంతమంది ఉన్న ఆప్తా ఈ 2.5 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ డిస్బర్స్ చేయడం అంటే ఆ లబ్ధిదారులు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం కానీ అక్కడి నుంచి ఇవ్వడం కానీ, అసలు ఈ ప్రక్రియ ఎలా మొదలైంది? ఇంతమందికి స్కాలర్షిప్లు ఇవ్వాలి, విద్యకి సంబంధించి వాళ్ళని ప్రోత్సహించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆప్తా అనేది ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడే మనం అమెరికన్ గవర్నమెంట్ దగ్గర, ఇది అమెరికన్ యుఎస్ఏ గవర్నమెంట్ రిజిస్టర్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మెయిన్ ఏ క్రైటీరియా మీద మనకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనేది యుఎస్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. చేసే ముందే మన ఆప్తా ఎడ్యుకేషన్ బేస్డ్గా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఏంటి, మనం ఈ ఆర్గనైజేషన్ విద్య కోసం మేము పాటుపడతాం. అది అమెరికాలో కానీ, అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ పిల్లలకు కానీ, ఇండియాలో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ, ఎక్కడైనా వరల్డ్ వైడ్ చేస్తుంటాం. దానికి మెయిన్గా విద్య, అదేవిధంగా కల్చరల్, ఈ 2 బేస్ మీద ఆప్తా అనేది స్టార్ట్ చేయడం. అది స్కాలర్షిప్ ఏంటంటే ఇప్పుడు వరకు 2.5 కోట్లు ఇస్తున్నాం. ఇంతకుముందు 16 కోట్లు ఇచ్చాం. ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ఇలా 2.5 కోట్లు, 3 కోట్లు. దానికి ఏంటంటే ఇది ఆర్గనైజేషన్ రన్ అవుతుందంటే ఇన్ని సంవత్సరాల నుంచి దానికి కారణం డోనర్స్, వాలంటీర్స్, లీడర్షిప్ టీమ్స్, వీళ్ళ ముగ్గురు, అదేవిధంగా మెంబర్స్. కానీ ఏంటంటే మనం ఏం చేయాలన్నా, స్కాలర్షిప్ చేయాలని ఏం చేసినా సరే, మాటలు ఎన్ని చెప్పినా సరే, చేతల్లో మనకి డబ్బు లేనిదే ఏ కార్యక్రమం చేయలేం. అందులో భాగంగా మనం ఈ స్కాలర్షిప్స్ ఇస్తున్న దాన్ని 2.5 కోట్లు, 3 కోట్లని 30 కోట్లుగా చేరాలనేది మా ధ్యేయం. అందుకోసం మనం స్ట్రెంగ్తన్ అయితే, మన మెంబర్ స్ట్రెంగ్తన్ అయితే ఆటోమేటిక్గా ఈ 3 కోట్లు ఇస్తున్న 2.5 కోట్లు 3 కోట్లు ఇస్తుంది. 25 కోట్లు 30 కోట్లు కూడా మేము సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి అనేది మా లాంగ్ టర్మ్ గోల్. అందుకోసం మనం ఎక్కువ ఇవ్వాలి అంటే కనుక మెంబర్లు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి. అందులో భాగంగా ఆప్తాలో 35 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి స్కాలర్షిప్ రిలేటెడ్ ప్రోగ్రామ్ చూడడానికి ఒక సర్వీస్ కమిటీ ఉంది. సిమిలర్గా ఆప్తా బిజినెస్ కమిటీ అనేది మన ప్రస్తుతం రమేష్ తుమ్ము గారు ఆధ్వర్యంలో చాలా దేదీప్యమానంగా ఎదిగి ఎంతో చక్కగా చేస్తున్నారు. అందులో భాగంగా మనం ఇంతకుముందు గతంలో ఒక 40 మంది 50 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండేవారు ఆప్తాలో. అటువంటిది ఇప్పుడు ఈరోజు 1000+ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు అంటే ఒక ఎంప్లాయీ నుంచి ఎంతోమంది ఒక పెద్ద రేంజ్ $20 బిలియన్ $25 బిలియన్ కంపెనీస్ని ఓన్ చేసుకున్నటువంటి మెంబర్స్. కొంతమంది ఇప్పుడు డాక్టర్ సుబ్బు కోట $multi-billion కంపెనీ, హీ ఓన్స్ ద కంపెనీ. సిమిలర్గా మన హరిబాయి రెడ్డి గారు ఉన్నారు. ఎంతోమంది $multi-billion ఓన్ కంపెనీ. అంటే కొంతమంది 2 సూట్ కేసుతో అమెరికా వెళ్ళినా కూడా ఇప్పుడు ఈరోజు ఎంతో ఉండి, అటువంటి ఎంతోమంది డోనర్స్ వాళ్ళు వాళ్ళ పెద్ద మనసుతో మనం చేస్తున్నటువంటి ఆప్తా కార్యక్రమాలకి, స్కాలర్షిప్కి ఎంతో ఇస్తున్నారు. అందుకోసం ఏంటంటే ఇప్పుడు అక్కడ యుఎస్లో 40-50 మంది ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎంతలాగంటే కంపెనీ స్టార్ట్ ఏదో చెయ్యాలని ఫైర్ ఉంటుంది, కానీ ఏం చేయాలో ఎలా చేయాలో క్లారిటీ ఉండదు. అటువంటి వాళ్ళకి స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక ఎంప్లాయీ నుంచి 10 నుంచి 100 కొంతమంది 100-200 ఎంప్లాయీస్ నుండి ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాడు. దాన్ని స్కేల్ అప్ 100 ఉన్నవాళ్ళు 400 అవ్వాలి, 400 ఉన్నవాళ్ళు 1000 అవ్వాలి, 1000 ఉన్నవాళ్ళు 3000 అవ్వాలి అనేది వెళ్ళటం, స్కేల్ అప్ అవడం. కానీ అదేవిధంగా ఇంత స్టార్టప్ కంపెనీస్ ఒక ఐడియా ఉంటుంది, దానికి ఇన్వెస్టర్ కావాలి, కానీ ఎక్కడి నుంచి తేవాలి అలాగని చెప్పాను. ఎగ్జాంపుల్ మన శేఖర్ పులి గారు ఉన్నారు. ఎంతో సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసి ఆయన $multi-million hundreds of I think $200 million or $250 million I think he sold his startup company. అటువంటి శేఖర్ పులి గారు కూడా మన బిజినెస్ దానికి ఎంతో మందిని మెంటరింగ్ చేస్తూ గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇవ్వడం వేరు,
కానీ చెయ్యి పట్టుకుని వాళ్ళని మెంటర్ చేయటం, ఏదైనా ఒక ఫోన్ కాల్ ఏవేలో ఉండి మనకి గైడ్ చేయడం అనేది ఎంతో మోర్ సో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ అనే దాన్ని చూపించి ఇప్పుడు కెరియర్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ దాని మీద ఫోకస్ పెట్టింది ఆప్తా అంటే. అవునండి. అసలు త్రినాథ్ ముద్రగడ్డ గారి ప్రస్థానం ఎలా మొదలైంది? ఒక మారుమూల ప్రాంతం పేరు చెప్పారు మీరు, అక్కడి నుంచి అమెరికా వెళ్ళడము, ఇలాంటి ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ అవ్వడం అంటే ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ కింద చూడాల్సి ఉంటుంది. అసలు ఎక్కడి నుంచి మీ ప్రస్థానం మొదలైంది? అమెరికా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆస్ట్రేలియా నుంచి, యూరోప్ నుంచి అమెరికా వైపు ఎలా మరలింది? నేను వీరవల్లిపాలెం అయినవెల్లి మండలం కోనసీమ జిల్లాలో పుట్టాను. అక్కడ నుంచి అక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి తెలుగు మీడియంలో చదివాము. తర్వాత పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడం జరిగింది. పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్, తర్వాత ఎంటెక్ 96 గేట్ రాయటం. 96 గేట్లో కూడా నాది ఆల్ ఇండియా లెవెల్ 126 ర్యాంక్తో పాస్ అవ్వడం జరిగింది. మేజర్ ఐఐటీలో కూడా అడ్మిషన్ వచ్చింది. కానీ పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్ని చూస్ చేసుకున్నాను. అక్కడ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఐటీ రిలేటెడ్గా వెరీ అడ్వాన్స్డ్ అంటే యుఎస్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆపర్చునిటీస్, ప్రొఫెసర్స్, అదేవిధంగా యూనివర్సిటీకి యుఎస్లో ఉన్నటువంటి యూనివర్సిటీ మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఆ ఎక్స్పోజర్ ఎక్కువ వస్తాను ఉద్దేశంతో ఈవెన్ నాకు ఐఐటి మెడ్రాస్లో వచ్చినా కూడా నేను పిఎస్సి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీని చూస్ చేసుకున్నాను. అక్కడ అవకాశం వచ్చింది. ఒక రకంగా నేను ఈరోజు ప్రొఫెషనల్ కెరీర్ వైజ్ ఎంతగా రావడానికి నాకు కారణం ఆ పిఎస్సి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఆ వాతావరణం, ఆ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్, ఎన్నో యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి ప్రొఫెసర్స్, ఈ యూనివర్సిటీ చదివిన స్టూడెంట్స్ అల్యూమినిగా వస్తుండేవారు. వాళ్ళని చూసిన తర్వాత కూడా నాకు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా రావడానికి నాకు మొట్టమొదట బాట వేసిందంటే నాకు నా డ్రీమ్ ఎలా ఏర్పరచుకోవడం. మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ ఏంటంటే ఒకరిని చూసిన తర్వాత మనకు కరెక్ట్ క్లారిటీ వచ్చి ఇదిగో దిస్ ఇస్ వాట్ మై గోల్ అని చెప్పేసి అని ఆ ఏర్పాటు జరిగింది. అక్కడ నుంచి ఆస్ట్రేలియా ఎలా వెళ్ళారు, మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి యూరోప్ ఎలా వెళ్ళారు? కానీ అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయింది అనుకుంటారు. నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సంవత్సరం ముందే బాన్ ఇన్ఫోసిస్టమ్స్ అనేసి క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చింది. అప్పట్లో ఇన్ఫోసిస్ మనకు అప్పుడు 8,000 శాలరీ పే చేసేది. ఇప్పుడు బెస్ట్ కంపెనీ అనుకుంటారు. సచిన్ కంప్యూటర్ 6,500 చేసేవారు. అప్పట్లో నాకు ఆఫర్ లెటర్ 14,500 వచ్చిందండి 1997లో. అది రావడమే కాదు, ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేశాను. విత్ ఇన్ ద 11th మంత్ 12 మంత్ కంప్లీట్ 11.5 months అయినప్పుడే నాకు ఆస్ట్రేలియా ఆఫర్ ఇక్కడ హైదరాబాద్లో వాకిన్ ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేస్తుంటే నేను వెళ్ళాను. కానీ అప్పట్లో ఆఫర్ వచ్చినప్పుడు బాంబేలో వెళ్తుంటే మా అంకుల్ అన్నారు, నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు కరెక్టే, ఇంకా తిరిగి 1 year కూడా కాలేదు, వెంటనే నువ్వు ఇక్కడ రిజైన్ చేస్తానంటున్నావు, వెళ్తావు అని చెప్పని అన్నారు. కానీ అటువంటి అగ్రెసివ్ స్టెప్లు అప్పుడు ఆ వయసులో యంగ్ ఏజ్, బట్ స్టిల్ ఐ టుక్ ఇట్. ఇట్ రియలీ మేడ్ మీ ఫాస్ట్ ఫేస్ టు పికప్ ఫ్రమ్ దేర్. దే ఆఫర్డ్ మీ టు గో టు Sydney and as well as Melbourne, Australia. I worked in almost in 99 February, I think 22nd I flight. That's the first time I boarded the మీరు అక్కడ చేసుకున్నారు. Yes. అక్కడ నుంచి మరి యూరోప్కి ఎట్లా టర్న్ అయ్యారు? I came back and with that experience I got a very good feedback from the customers there. And then my vice president Jyoti Das Gupta is in Bombay. Then he saw me like you're an international consultant. Then he put me into another interview process for the different project, and then I got selected. Then from there I went to Netherlands, Amsterdam. Then I also got selected to the London UK project. Then after that I traveled Australia and as well as in UK and Amsterdam. Once I got an opportunity to travel to US as well, but since I worked in different continents, somehow I felt like when I went to Australia and UK, Amsterdam, I always felt like లేదో నేను పరాయి దేశంలో ఉన్నాననే ఫీలింగ్ ఉండేవాడిని. ఎప్పుడు మరి అమెరికా వెళ్ళినప్పుడు అంటే నా స్వదేశమైన ఫీలింగ్ నాకు అక్కడ కలిగింది. ఎందుకంటే అది ఇమిగ్రేషన్ కల్చర్ అమెరికాలో ఉండటం వల్ల, అమెరికాలో వివిధ దేశాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి నేటివ్ ఇండియన్స్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తాత వచ్చారు, ఇప్పుడు నేను వచ్చాను, మా మనవడు చెప్పుకుంటాడు మా తాత వచ్చాడు ఇప్పుడు అని చెప్పి, త్రినాథ్ ముద్రగడ వచ్చాడు అని చెప్పని. అలాగ అందుచేత ఏంటంటే అటు ఇమిగ్రేషన్ కల్చర్ ఉండటం వల్ల అందరినీ హక్కుని చేర్చుకోవడం అనేది, ఇప్పుడు న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది. ఆ చెప్పినటువంటిది ఏంటంటే ఎవరు ఎలా రావాలనుకుని నేను హక్కుని చేర్చుకుంటాను అనేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క ఉద్దేశం. అటువంటి మాటలే కాకుండా చేతల్లో కూడా అటువంటి వాతావరణం ఉన్నది. అందుచేత నాకు స్వదేశంలో ఉన్న ఆ ఫీలింగ్ అక్కడ కలిగింది. ఇంకా నేను ఐ డిసైడెడ్ నేను ఇండియాలో ఉండటమా అమెరికన్ పేట్రియాటిజమే డిఫరెంట్ అంటారా? ఏ దేశం చూసినా కానీ ఆ దేశానికి సంబంధించి దేశభక్తిని చెప్తుంది, కానీ అమెరికా అందరినీ ఆహ్వానిస్తుంది అంటే ఆ పేట్రియాటిజమే డిఫరెంట్ అంటారా? అవునండి, డెఫినెట్గా ఆ దేశానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. అదేవిధంగా అమెరికన్ ప్రజలకు కూడా వాళ్ళ స్వభావంతో, దేశం అంటే ప్రజలే కదండి, దేశ ప్రజలు మనం హక్కును చేర్చుకుని ఆ ఫీల్ నాకు కలిగింది అంటే
నా మదర్ ల్యాండ్ ఫీలింగ్ అమెరికాలో కలిగింది. అంచేత దానికి కారణమైనటువంటి అమెరికా ప్రజలు, నా సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ ఇప్పుడు మరి మొత్తం సిస్టమ్ మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చేస్తే కొలాప్స్ అయిపోతుంది. అమెరికన్స్, నేటివ్ అమెరికన్స్కి ప్రయారిటీ పెరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ ఉన్నారో అందరిని, ఎన్ఆర్ఐస్ మీన్స్ అందరూ ఎవరైనా నాన్ అమెరికన్స్ మొత్తాన్ని కూడా బయటికి పంపించేస్తారు. తెగ ప్రచారం జరుగుతుంది. మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏ విధంగా ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతున్నట్టున్నాయి. సహజంగా మన నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా మన దేశానికి ఆపర్చునిటీస్ అన్నీ మన దేశానికి చెందాలని, వనరులు మన దేశ యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా చాలా మేజర్ చేంజెస్ తీసుకొస్తున్నారు. సిమిలర్గా ట్రంప్ గారు కూడా ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఆ దేశ ప్రజలకు చెందాలనుకోవడం రెండూ కూడా మంచియే. అటు మోడీ గారు ఇండియాలో ఉన్నటువంటి ఇండియాకి ఆపర్చునిటీస్ రావాలని చెప్పి అనుకోవడం, అదేవిధంగా ట్రంప్ గారు, అదేవిధంగా జో బైడెన్ గారు అక్కడ కూడా ఆపర్చునిటీస్ ఆ ప్రజలకి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా బెటర్గా ఉండేటట్టుగా దేశం అభివృద్ధి చెందాలని కోరుకోవడం సహజం. కానీ అంటే బీ అమెరికన్ బై అమెరికన్ అంటున్నారు. ఇంకోవైపు నుంచి H1Bలు కట్ చేసేస్తారంటున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఏదో మొత్తం అంతా తీసేస్తారు. కోటాల్లో కూడా మార్పులు ఉంటాయి. సెలక్షన్ ప్రాసెసే మార్చేస్తాయి. దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఇండియన్స్కే అని చాలా గట్టిగా అనాలిసిస్ వస్తుంది. మీకు అటువంటి అంత ఎక్కువ చేస్తారని నేను అనుకోవట్లేదండి. ఏంటంటే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగినప్పుడు కొన్ని భావోద్వేగభరితమైనటువంటి కొన్ని విషయాలు, టాపిక్స్, ప్రసంగాలు ఉంటాయి కాబట్టి నేను అలాగనే భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఎంత వరల్డ్ బెస్ట్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి వరల్డ్ బెస్ట్ టాలెంట్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. అటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఇండియన్స్ని ఏ విధమైన ఇబ్బంది ఉండదని చెప్పని నేను చాలా బలంగా మీరు రిపబ్లికన్ అనుకుంటా. మీరు పూర్తిగా క్యాంపెయిన్ కూడా ట్రంప్తోనే ఆయనకి అనుకూలంగా చేశారు కాబట్టి మీరు అదే యాంగిల్లో మాట్లాడుతున్నట్టు. లేదండి అలాగా. కానీ ఏంటంటే ఎందుకంటే మేము ఇండియన్ పాలిటిక్స్లో చూస్తాం కదా, ఏ పార్టీకి సింపథైజర్ అయితే ఆ వర్షన్ ఆటోమేటిక్గా చెప్తారు. కానీ ఓవరాల్గా వర్షన్ ప్రకారం చూస్తే ట్రంప్ వస్తే ఏదో ఒక భయం, రేపు 20వ తారీఖు ఏం జరుగుతుందో అందరూ గుండెల్లో దడదడ అంటే అలాంటి వాతావరణం ఉందా ఇండియన్ కమ్యూనిటీలో? రేపు ట్రంప్ ఛార్జ్ తీసుకోగానే అటువైపు ఉక్రెయిన్ వారు, ఇటువైపు ఇజ్రాయెల్ వారు వీటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ప్లస్ బార్డర్స్ విషయంలో కెనడాని, మెక్సికోని కంట్రోల్ చేయడానికి ఎకానమీలో సగం తిండి వాళ్ళకే పెట్టాల్సి వస్తుంది అంటున్నారు ఆయన. సో వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఇమిగ్రేషన్ పాలసీలో సమూలమైన మార్పులు వచ్చేస్తాయి అంట. సో అట్లాంటి భయాలు ఏమీ లేవా తెలుగు వాళ్ళకి కానీ అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్కి కానీ? లేదండి. ఒక రకంగా చెప్పాలంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఇండియన్స్ వైట్ కలర్ జాబ్ చేస్తారు కానీ మెక్సికన్స్ కానీ అంతా కూడా చాలా లో ప్రొఫైల్ జాబ్ చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే దానికి వచ్చేది పెద్దగా ఉండదు. కానీ ఏంటంటే కొన్ని సర్వీస్ ఫెసిలిటీస్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల కొంత బడ్జెట్ వెళ్తుంటుంది. దానికోసం ఏంటంటే కట్టడి చేయాలని అసలైన విషయం నాకు తెలిసి ఈ ఇమిగ్రేషను ఇలాగ బయట నుంచి వచ్చేవాళ్ళు దానికన్నా పెద్ద ప్రాబ్లం ట్యాకిల్ చేయాల్సింది అమెరికాలో ఈ ద్రవ్యోల్బణం పెరగటం వల్ల, ప్రైసెస్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల ఈ ప్రైసెస్, ఆయిల్ ప్రైసెస్ ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో పెరగలేదు. దానికి కారణం ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియట్లేదేమో, మోడీ గారు ఆయిల్ రష్యా నుంచి తీసుకోవడం వల్ల ఆ ప్రైసెస్ అన్ని చాలా బ్యాలెన్స్లో ఉంచుతున్నారు. కానీ అటువంటి వాతావరణం అక్కడ లేదు కాబట్టి మరి అందుకని ఏంటంటే ప్రైసెస్ ఆల్మోస్ట్ 25% పెరిగింది లాస్ట్ 4 years ఆటోమేటిక్గా. దీనివల్ల అది పూర్తిగా ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని హ్యాండిల్ చేసిన విధానం. కొన్ని ఏంటంటే తప్పించుకోలేని లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి అందువల్ల దానికి అంటే చేయలేని పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. కొంతకాలం గారు అసలు ఒక ఎంప్లాయీగా అమెరికా వెళ్ళి ఎంప్లాయర్గా ఎప్పుడు మారారు? ఆయన రూట్ ఎప్పుడు ఎంప్లాయర్గా అవ్వాలి అనేటువంటి దానికి రూట్ ఎప్పుడు వేసుకున్నారు? నేను ఎంప్లాయీగా మొదలుపెట్టి ఎంప్లాయర్గా రావడానికి కారణం ఆప్తా. క్రెడిట్ గోస్ టు అవర్ ఆప్తా ఎంటర్ప్రెన్యూర్స్. 2008లోనే కదా ఆప్తా స్టార్ట్ అయింది. మీరు అప్పటికి బిజినెస్ అంతకు ముందు కూడా నాలో ఉంది, చెప్తున్నాను కదా, అందరిలోని ఏదో ఒకటి లోపల ఇంటర్నల్గా ఉంటుంది. ఏదో ఒక రోజు దాన్ని ట్రిగ్గర్ ఎవరో ఒకళ్ళు టచ్ చేస్తే దాన్ని ట్రిగ్గర్ అయ్యి అది ఒక పెద్ద ఎక్స్ప్లోజర్గా మారుతుంది. ఆ విధంగా అటువంటిది ఆప్తాలో అందరూ ప్రసంగాలు వినడం వల్ల కానీ ఈ బిజినెస్ కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు ఉన్నది. కానీ అమెరికాలో, ఇండియాలో ఎలా చేయాలనేది పూర్తి అవగాహన ఉంది. ఇలా చేసుండేవాడిని, చాలా ముందే చేస్తుండేవాడిని. కానీ అమెరికాలో ఏంటంటే మనకి గ్రీన్ కార్డ్ వచ్చేటప్పటికి, గ్రీన్ కార్డ్ వచ్చి సెటిల్ అయ్యి పిల్లలు, వైఫ్ అందరి కొంచెం ముందు అది ఫస్ట్. ఆ తర్వాత ఒకసారి ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కొని 2-3 ఇల్లు కొనుక్కున్న తర్వాత అప్పుడు బిజినెస్ పరంగా ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత జనరల్గా చేస్తుంటారు. 2-3 ఇల్లు కొన్నారు అయితే? అవును కదండి. అవునండి. ఫ్యామిలీ గురించి చెప్పండి. అక్కడ ఎలా మొత్తం అంతా అమెరికానేనా సెటిల్డా? మా వైఫ్ పేరు నున్న విజయ, వాళ్ళది విజయవాడ. అదేవిధంగా మాకు 2 అబ్బాయిలు, మా పెద్దవాడు పవన్ శ్రీరామ్,
చిన్న అబ్బాయి రోహన్, మా పెద్ద అబ్బాయి వాడు ప్రీ మెడిసిన్ చేస్తున్నాడు, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అర్బనా షాంపాన్. ఇట్ ఈస్ లైక్ 13th ర్యాంక్ యూనివర్సిటీ అట్ యూఎస్ నేషనల్ వైడ్. And also he went to Japan one semester, just he came back a couple of days back. My younger kid is studying in 9th grade. Education paranga they're very independent. I am blessed with the 2 kids, very responsible. I don't need to tell them what to study or when to study. ఓకే. ఇక్కడ ఇండియాలోకి వచ్చేసరికి నేను ఐ కేమ్ ఫ్రమ్ అన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. అందరూ చదువుకున్నారు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ విధంగా. ఎందుకంటే పొలాలు, కొబ్బరి తోటలు, అరటి తోటలు, చెరుకు తోటలు, వరి పొలాలు ఉన్నాయి కాబట్టి కోనసీమ నుంచి వచ్చాను. ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి. కానీ మా తరతరాల నుంచి కంటిన్యూ చేస్తున్నా ఫార్మింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నామండి ఇప్పుడు కూడా. గ్రేట్ అది. దాని ద్వారా ఏంటంటే ఈ చదువు నాకు ఎందుకో పొలం ఇష్టమే, బట్ చదువు కూడా ఇష్టమే. కానీ ఏంటంటే ఫస్ట్ జాబ్ చేస్తుంది. మా ఫాదర్ అంటుండేవారు, ఆల్రెడీ పొలం చూసుకుంటే సరిపోద్ది కదా, మళ్ళీ అవసరం ఇంకొకరి కింద పని చేయడం, మళ్ళీ నచ్చడం నచ్చకపోవడం అనేసి అని. కానీ ఎందుకో నాకు ఇంట్రెస్ట్ ఉంది చదువు మీద, ఇప్పుడు కూడా ఫోకస్గా ఉండేవాడిని. దాని ద్వారా ఇప్పుడు ఆల్ ఇండియాలో 126 రావడానికి కూడా నా పల్లెటూరు వాతావరణమే ఎక్కువ నాకు నేర్పించింది ఇన్స్పిరేషన్. చుట్టూ ఉన్న పరిస్థితులే మనం ఏదన్నా సమాజానికి చెయ్యాలని చెప్పి. అన్నిటికన్నా మెయిన్ మా మదర్ ఎక్కడున్నా తాను ఒకటే చెప్పింది, నీ 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ షుడ్ గో టు ద నీడీ పీపుల్. దైనందిక జీవితం గడపడంలో అందరికీ అంత ఈజీగా ఉండదమ్మా, మనకంటే ఇబ్బంది లేదు. కానీ అందుకని ఏంటంటే నీకు వచ్చిన ఇన్కంలో నెలవారీలో ఎంత వస్తే అంత, అందులో 10% షుడ్ గివ్ ఇట్ టు ద నీడీ పీపుల్. అదేవిధంగా 10% ఆఫ్ యువర్ లైఫ్, నాట్ జస్ట్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్, ఓ 10% ఆఫ్ ద టైం డెఫినెట్గా సొసైటీలో అవసరమైన వాళ్ళకి అది ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తావా. అందుకోసం అని ఏంటంటే 100 కోట్లు సంపాదించిన తర్వాత నేను అప్పుడు కోటి ఇస్తానంటే కాదు. ₹1 సంపాదిస్తే 10 పైసలు ఇవ్వాలి, ₹10 సంపాదిస్తే ₹1 ఇవ్వాలి, ₹100 ₹10 ఇవ్వాలి. ఇది నీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్గా నీ జీవన విధానం ఇది ఒక భాగంగా ఉండాలి. అది నీకు, నీ పిల్లలకి ఎంతో మంచి జరుగుద్దమ్మా. ఇది నా మాటగా నువ్వు ఇది ఒక్కటి పాటించతే. ఇంతకు మించి నువ్వు ఎంత సంపాదించు అని నేను చెప్పను. సంపాదించిన దాంట్లో నువ్వు ఈ 10% నీది కాదు అనుకుని అది అవసరం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉండు. నిలబడలేని వాళ్ళకి చెయ్యి పట్టుకుని నిలబెట్టు. వాటర్ దాహంతో ఉన్న వాళ్ళకి గ్లాస్ మంచినీళ్ళు, అది కూడా సహాయమే. అంచేత పెద్ద సాయం కాదు, చిన్నవాటితోటి మొదలుపెట్టు. పెద్దది చేయగలిగిన అవకాశం ఆ దేవుడు నీకు ఇవ్వాలి, నీ చేతుల మీదుగా కొంతమందికి సాయం జరగాలని చెప్పని కోరుకుంటానని అంటుండేదన్నమాట. ఈరోజు నేను ఆప్తా ప్రెసిడెంట్ అయ్యానంటే కారణం మా అమ్మ చెప్పినటువంటి ఈ మాటలు అని చెప్పని బలంగా నమ్ముతాను. ఏం చదువుకున్నారు మీరు చెప్తుంటే? 5వ తరగతి అండి. ఓన్లీ చాకల పొద్దేయడం, కానీ పేపర్ చదివేది, అంతకు మించి పెద్దగా. అంటే టీవీ వచ్చిన తర్వాత, టీవీ మొదట్లో లేవు. 1984లో అనుకున్న మొట్టమొదటి టీవీ మా ఇంట్లో కొనడం జరిగింది. ఆ టీవీ చూసింది. మొత్తం లైఫ్ ఫిలాసఫీ అంతా చెప్పేశారు సింపుల్ గా. మదరే. అవునండి, మా మదర్ వల్లే ఆప్తా ప్రెసిడెంట్ అయింది. ఈరోజు నేను ఆప్తా ద్వారా ఆప్తా అనే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్గా మార్చడంలో రకరకాల సర్వీసెస్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి, నేను ఇండియా ఇంతకు ముందు ఏమయ్యేదంటే ఆప్తా ఓన్లీ 2 జిల్లాల్లోనే తెలుసు. నేను ఇండియా ఆపరేషన్ కమిటీ చైర్గా తీసుకోకముందు కృష్ణా, గుంటూరులో నేను ఇండియా ఆపరేషన్ కమిటీ చైర్ తీసుకుంటా. గోదావరి జిల్లాలకి, ఉత్తరాంధ్రలో, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో చేయటంకి ఎన్నో సర్వీసెస్ చేపట్టడం జరిగింది. దానివల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆప్తా అనే తెలిసింది. ఇక ఈ రమేష్ తూము గారు ఈ బిజినెస్ తీసుకున్న తర్వాత మంత్లీ బిజినెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది మరింత అంటే డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆప్తాని పరిచయం చేశారు. లాస్ట్ 2 వీక్స్ నుంచి బెంగళూరులో, చెన్నైలో వరుసగా సమిట్స్ జరుగుతూనే ఉన్నాయి. అవునండి, అంత హెక్టిక్ యాక్టివిటీ ఇతర అసోసియేషన్స్ ఏవి కూడా మేము చూడలేదు. ఇప్పుడు ఏమైందంటే మనం ఇప్పుడు వరకు కూడా అమెరికాలో ఉన్నటువంటి 18,000 ఆప్తా మెంబర్స్ ఇండియాలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణలో ఫోకస్గా చేస్తాం. ఇప్పుడు ఏంటంటే సౌత్ ఇండియా మొత్తం రాష్ట్రాల్లో కూడా మనం ఆప్తా కార్యక్రమాలు విస్తరించాలనే ఉద్దేశంతో చెన్నైలో కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా బెంగళూరులో ఆప్తా ఐటీ మీట్ అని చెప్పని దగ్గరగా 1,500 మంది ఐటీ ఎంప్లాయీస్ బెంగళూరులో తెలియడం వల్ల వాళ్ళకి యుఎస్ నుంచి ఫేమస్ ఇమిగ్రేషన్ లాయర్స్, ఆకుల అసోసియేట్స్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇమిగ్రేషన్ ప్రాసెస్ మీద H1B కానీ, గ్రీన్ కార్డ్ కానీ, EB-5 ప్రాసెసింగ్ కానీ వీటి మీద డైరెక్ట్గా చెప్పడం. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరు మనకి వీసా గురించి అడిగినా కూడా వాళ్ళకే తెలియనప్పుడు చెప్పలేని పరిస్థితి కదా 1990sలో. ట్రంప్ గారు వచ్చి అన్ని తగ్గించేస్తారంటే మీరు ఇంకా జనాలను ఎంకరేజ్ చేస్తారు. అదేంటంటే దానివల్ల తెలియాలి. ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ అన్నయ్య కానీ, మీ రిలేటివ్ కానీ, లేకపోతే మీ సీనియర్ కానీ, ఒక లీడర్, ఒక నాయకుడు ఎవరో రికమెండ్ చేయడం అవసరం లేకుండా మీకు ఎవ్వరూ తెలియకపోయినా పర్వాలేదు అమెరికాలో కొత్తగా అప్పుడు వచ్చి మీకు తెలుసుకోవాలి, నేను నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏంటి అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి తెలియడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక్కళ్ళే అవడం కాదు, వాళ్ళ ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయితే వాళ్ళ కుటుంబంలో నలుగురు సాయం చేయగలుగుతారు. వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబంలో నలుగురికి వాళ్ళ గైడ్ చేయగలుగుతారు. అదేవిధంగా వాళ్ళని చూసి పిల్లలు ఎంతోమంది
ఇన్స్పైర్ అవుతారు. ఆ ఈద్‌లో ఆ సూట్ కేస్ పట్టుకొని దిగి వెళ్తూ ఉంటే తనని చూసి ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా అలా చూసి ఒక పల్లెటూరు నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. అందుచేత అటువంటి ఎవరో తెలియపోయినా గూగుల్‌లోకెళ్ళి ఆప్తా అమెరికన్ ప్రగతిలుగా చూసిందని కొడితే చాలు వస్తది. అక్కడ ఒక ఈమెయిల్ వస్తది వెబ్‌సైట్‌కెళ్తే. ఆ వెబ్‌సైట్‌కి నేను ఇలా ఇది కావాలని చెప్పేసి అనుకుంటే గనక వాళ్ళకి అందుబాటులో దానికి నేను ఈరోజు ప్రెసిడెంట్‌గా ఉండొచ్చు, లేకపోతే రేపు పొద్దున్న ఇంకొకళ్ళు రావచ్చు. ఎవరొచ్చినా సరే ఆప్తా అనేది ఉంది మిమ్మల్ని ఆదుకోవడానికి వ్యవస్థను అమెరికా అట్లా వస్తే ఎస్టాబ్లిష్ అనేసి చేసుకొచ్చారు. ఆ విధంగా చేయాలని చెప్పేసి సో నెక్స్ట్ త్రినాథ్ ముద్రగడ్డ గారు రోల్ ఏ విధంగా మారబోతుంది? ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్ ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు పాలిటిక్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు. నాకు ఎక్కువగా ఏంటంటే మన దేశంలో మన గవర్నమెంట్ ద్వారా జరిగేటటువంటి ఇప్పుడు అమెరికా, ఇండియా మధ్య పొలిటికల్ సిస్టంలో పొలిటికల్ లీడర్స్ ద్వారా, గవర్నమెంట్స్ ద్వారా జరుగుతుంటది. కానీ నేను అమెరికాలో నా నెక్స్ట్ ఇప్పుడు నేను 50 ఇప్పుడే దాటాను. వచ్చే 25 సంవత్సరాలు నా ప్రయాణం, అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుందని చెప్పి అనుకుంటున్నాను. నా జీవితానికి ఒక గమ్యం ఏంటి అనేది ఇప్పుడు ఒక క్లారిటీ, విజిబిలిటీ తెలిసింది ఇప్పుడు. ఈ అవకాశం నేను గత 10 సంవత్సరాల్లో డిఫరెంట్ రోల్స్ చేయడం ద్వారా రీజనల్ వాలంటీర్‌గా, రీజనల్ డైరెక్టర్‌గా, ఒక కమిటీలో వైస్ చైర్‌గా, ఒక కమిటీకి ఇండియా ఆపరేషన్ కమిటీ చైర్‌గా, తర్వాత వైస్ ప్రెసిడెంట్‌గా ఆప్తా ఎలక్షన్‌లో 2 సంవత్సరాలు ఎలక్షన్ జరుగుతాయి. నేను ఒకసారి పోటీ చేశాను. 100 ఓట్ల తేడాతో ఓడిపోయాను. తర్వాత మళ్ళీ పోటీ చేశాను, గెలిచాను. తర్వాత మళ్ళీ యునానిమస్‌గా ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. దీనికి మా ఆప్తా మెంబర్లు ఎంతోమంది దగ్గరగా ఇది ఒకటి నేను ఒక్కడిని చేస్తుంది కాదు ఇవన్నీని. దగ్గరగా ఒక 500 మంది పైన ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ టీమ్, మా ఎగ్జిక్యూటివ్ టీంలో ఉన్నటువంటి, అదేవిధంగా బోర్డు, ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ టీంలో ఉన్నటువంటి 500 మంది పైన స్టేట్ కోఆర్డినేటర్, 50 స్టేట్లకి 50 స్టేట్ కోఆర్డినేటర్లు, 5 స్టేట్లకు ఒక రీజనల్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ టీం, బోర్డు అందరూ కలిసి దగ్గరగా 500 మంది అహోరాత్రులు కష్టపడుతూ ఎంతోమంది డోనర్స్ ఇస్తున్నటువంటి మనీతో స్ట్రక్చర్ క్రియేట్ చేశారు ఆప్తా కింద. స్ట్రక్చర్ అండి. ఎగ్జాంపుల్ ఎలాగంటే ఒక రాత్రి మొన్న రీసెంట్‌గా ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు. వాళ్ళ మేనగోడలో ఎక్కడో ఓ స్టేట్‌లో ఉంటున్నారు. వాళ్ళ మదరు యూఎస్ విజిట్‌కి వచ్చిందండి. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తనకు కొంచెం హెల్ప్ కావాలండి. తనకి ఎవరో తెలియదు, తను ఒక్కతే ఉన్నదని చెప్పారంటే ఎక్కడ ఉంటారని చెప్పి ఎవరి ద్వారా అడిగి నా ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేశారు. రాత్రి ఆల్మోస్ట్ 11:30, 12 పడుకుందాం అనుకున్న టైంలో చేశారు. అప్పుడు వెంటనే అక్కడ ఎక్కడ ఏ సిటీ పేరు అని చెప్పగానే అక్కడ నాష్విల్ సిటీ పేరు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి స్టేట్లో అక్కడ ఎవరున్నారని చెప్పిన వెంటనే చూస్తే రవి గారు అని చెప్పని ఇంతకుముందు ఒరాకిల్ కన్సల్టెంట్ ఆయన. ఆయనకు ఒక 5 సంవత్సరాల కిందట నేను ఏదో ఒక హెల్ప్ అడిగితే ఆ విషయం మీద చేయడం జరిగింది. సడన్గా అప్పటికప్పుడు ఆయనకు ఫోన్ చేస్తే ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పుడు 5 సంవత్సరాల కిందట మాట్లాడాను ఆయనతోటి. వెంటనే కనెక్ట్ అయ్యి ఆయన ఉన్న పరంగా ఏమండి మా వైఫ్ డాక్టరు, తను అదే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో పనిచేస్తుంది అని చెప్పని వితిన్ 15 మినిట్స్ ఫోన్ కాల్ వచ్చినప్పటి నుంచి ఆయన వెంటనే లేవడం, కారులో వాళ్ళ వైఫ్ని తీసుకుని పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ ప్రొవైడ్ చేశారనమాట. ఇదంతా ఆప్తా ద్వారా ఇంత నెట్వర్క్ ఎస్టాబ్లిష్, ఎందుకంటే దేశం కాని దేశంలో 50 రాష్ట్రాల్లో ఒక కొంచెం దూరంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలా జరిగినా కూడా మనం వితిన్ పావుగంటలో మనం హెల్ప్ చేయగలిగాం. నెక్స్ట్ మీ సర్వీసెస్ కూడా ఆప్తాతోనే కంటిన్యూ అవుతాయా? యుఎస్ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ఆప్తాతో 10 ఏళ్ల ప్రయాణం జరిగిందండి. ఇప్పుడు నేను వెనకుండి మా కొత్త తరం, కొత్త నాయకులు, న్యూ లీడర్స్కి మనం అవకాశం ఇస్తూ నేను వాళ్ళకి ఏం సహకారం అందించాలో వెనక నుంచి సహకారం అందించాలని. అదే విధంగా ఆప్తాకే పరిమితం అవుతారు, రాజకీయాల వైపు ఏమి వెళ్ళే ఆలోచన లేదు. డెఫినెట్గా అమెరికన్ పాలిటిక్స్లో నేను బిగ్ రోల్ ప్లే చేస్తాను వచ్చే కమింగ్ డేస్లో. దానికి నాకు కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద యూఎస్ గవర్నమెంట్. డెఫినెట్గా ఒకసారి మళ్ళీ మీతో పాటు ఇదే స్టేజ్లో మరి ఎక్కడైనా కూర్చొని మనం మాట్లాడుకునే అవకాశం తప్పకుండా ఒకరోజు వస్తుందని చెప్పేసి అని, అటువంటి అవకాశం నా శక్తి కొలది, నా శక్తి ఎగ్జిబిట్ అయ్యే విధంగా అవకాశం కల్పించేటట్టు అని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాను. పైన ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ముద్రగడ సత్యకృష్ణవేణి, ముద్రగడ శ్రీరాముల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇవి అనుభవాల్ని, అభిప్రాయాల్ని పంచుకున్నందుకు, ఆప్తా హిస్టరీని చెప్పినందుకు, అండ్ ఆల్ ద బెస్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా. ఇది స్పెషల్ డిస్కషన్. ఆప్తా ప్రెసిడెంట్గా ఆయన ప్రజెంట్ ఉన్నారు. నెక్స్ట్ కొత్త ప్రెసిడెంట్, కొత్త సిస్టమ్ వస్తుంది, కానీ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు మాత్రం ఎప్పటికీ మారవు అనేటువంటి మాట క్లియర్గా చెప్తున్నారు. తన తల్లి ఇచ్చినటువంటి మెసేజ్ జీవితాంతం మర్చిపోను అని చెప్తున్నటువంటి వ్యక్తిగా ఆయన సేవలు తెలుగు వారికి, అమెరికాలో ముఖ్యంగా అమెరికాలో సెటిల్ అయినటువంటి తెలుగు వారికి ఆయన సేవలు మరింత విశేషమైనవిగా మనం చూడాల్సి ఉంటుంది. ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రాం కోసం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా, ఒక్క అమెరికా నుంచే కాదు, ప్రపంచంలో ఉన్న అనేక సంస్థలకి సంబంధించి సంస్థలను వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సనాలిటీస్ కూడా హైదరాబాద్ వస్తున్నారు. హైటెక్స్లో ఒక భారీ వేదికని ఏర్పాటు చేయడం ద్వారా దీనికి సంబంధించి క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ అంటే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నారు. వాటితో పాటు త్రినాథ్ ముద్రగడ గారు చెప్తున్నట్టుగా పెద్ద ఎత్తున స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ రాబోయేటువంటి నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి
ఆప్త అందించబోతుంది. సో వీటన్నిటికి కూడా సుమన్ టీవీ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ.